వెంకటకృష్ణ గారు, సార్ మొదటి మాట ఏంటంటే, ఈ సిట్టు దర్యాప్తు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పెద్దలు నాకు ఫోన్ చేసి ఏబిఎన్ ద్వారా వెంకటకృష్ణ గారి ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఉన్న బాలకోటయ్య గారిని చాలాసార్లు చెప్పారు. నేను డిబేట్కి ఎప్పుడు పిలుస్తానని విషయం చూస్తున్నా. విషయం ఏంటంటే, ఇది కల్తీ నెయ్యి కాదు. నెయ్యి కొంత ఉండి ఇతర పదార్థాలు కలిస్తే కల్తీ నెయ్యి అంటారు. ఇది నకిలీ నెయ్యి. పాల నుంచి జున్ను నుంచి నెయ్యి వస్తుంది. నెయ్యి పాల పదార్థాల నుంచి వస్తుంది తప్ప ఇతర ఏ పదార్థాల నుంచి రాదు. కానీ వీళ్ళు నకిలీ నెయ్యిని తయారు చేశారంటే, మన మద్యం బ్రాండ్ల కింద ఎట్టయితే తయారు చేశారో, మన నిన్నదాకా ఆ మద్యం బ్రాండ్ల మూలానే కదా మానవ శరీరాలు, మంగళసూత్రాలు, గుండెపోట్లు, ఆరోగ్యాలు దెబ్బతిన్నది. అలాంటి నెయ్యిని తయారు, ఇది మహాఘోరం. దీనిని తప్పించడం కోసం ముఖ్యమంత్రి గారు అన్న మాటల్ని, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్ని అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూసి దించారా, చూడకుండా దించారా అన్నది కంటే, వీళ్ళు పవిత్రమైన దేవస్థానంలో డబ్బు కోసం కక్కుర్తిపడి నెయ్యినే మార్చారు. రెండో మాట ఏంటంటే, ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటంటే, రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, రప్ప రప్ప చెయ్యాలి, లేదా గుడ్డలెప్పదిస్తామనాలి, లేదా కింది కులాలకి, బడుగులు బలహీనులకి కత్తులు ఇచ్చి, కటార్లు ఇచ్చి పుట్టినరోజులు చేసుకోవాలి. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని పంపించి రంకెలేపించాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను స్క్రోలింగ్ చూస్తున్నా, కనీసమైన పశ్చాత్తాపం లేదండి. ఈరోజు గుంటూరు మొత్తం టెన్షన్గా ఉంది. పోలీసు వాళ్ళు సర్దుబాటు చేయలేక అల్లాడిపోతున్నారు. క్షమాపణ చెప్పాల్సిన ధర్మం ఉండి, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ బెంగళూరులో కూర్చొని టీవీ చూస్తున్నాడండి. ఆయన ఏమంటారంటే, వాళ్ళ జగన్ మీడియాలో అంబటి రాంబాబుపై హత్య ప్రయత్నమా, జంగిల్ రాజ్యమా? అసలు జంగిలికి రాజు నువ్వే, జంగిలికి రాజు నువ్వు. చెల్లెల పట్ల, తల్లి పట్ల, బాబాయ్ వివేకానంద రెడ్డి గారి పట్ల ఒక కన్నీటి చుక్క కూడా రాల్చని జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల మంది హిందూ భక్తుల ఆరాధ్య దైవానికి లడ్డూ ప్రసాదాలకి అపచారం చేస్తే కన్నీటి బట్టు రాలుస్తాడా? ఎంత దుర్మార్గం అండి. దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ డిబేట్లో సీమరాజా గారు ఉన్నారు, అంతర్జాతీయ అధ్యక్షుడు అనుకుంటా. మరి రాష్ట్ర అధ్యక్షుడి మీద చర్య తీసుకుంటారా? క్రమశిక్షణ చర్య? ఇలాగనే ఉసుకోమంటారా? రైట్. అంటే ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో పోతుంది. ఇది రాష్ట్రానికి అరిష్టం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా ఒక తలకమించిన ఇబ్బంది. తప్పనిసరిగా దీని మీద చంద్రబాబు నాయుడు గారికి నిజమే, ఇది ఒక పెద్ద తలపోటే. ఎందుకంటే ఈ సిట్ ఇచ్చిన ఈ దర్యాప్తు నివేదిక కానీ, లేకపోతే ఛార్జ్షీట్ కానీ, ఇవి కొంత కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మీరు మాట్లాడిగారు, ఈ కేసుని మమ అనిపిస్తారా? పాత్రదారులు పట్టుకుంటున్నారు, సరే, సూత్రధారులు ఎక్కడ బాలకోటయ్యానని, సూత్రధారుల వరకు కూడా ఈ కేసుని వెళ్ళాలి. అదే దీని గురించి పెద్ద రాజకీయాలు చెప్పాల్సిన అవసరం లేదండి. దేవదేవుని కార్యక్రమం అది రాజకీయాలకే లేదా ఇతర అంశాలకు సంబంధించిన అంశం కాదు. ఏనాడు మన జీవిత చరిత్రలో ఈ మాట వినలేదు కదండి. నకిలీ నెయ్యి అనే మాట వినలేదు కదండి. దేవుని సొమ్ముని లూటీ చేసి దేవుడికి నకిలీ నెయ్యితో నైవేద్యాలు పెట్టమందండి. మనుషులా మరుగులా? రైట్. ఒక్క నిమిషం బాలకోట గారు, దయచేసి ఒక్క నిమిషం సార్ ప్లీజ్. యామిని గారు, ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్ట తయారైంది అని అంటే, ప్రభుత్వము, ప్రతిపక్షము, నకిలీ, కల్తీ ఇవి దాటిపోయి ఇప్పుడు ఈవో స్థాయిలో పనిచేసిన ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోమని